ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు 4000 రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్ళి అందిస్తున్నాం. వికలాంగులుంటే 6000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. ఒక తల్లికి 7 మంది పిల్లలు, 7 మందికి తల్లికి వందనం పడింది. ఇంకొక కుటుంబం, ముస్లిం కుటుంబము, జాయింట్ ఫ్యామిలీ 13 మంది పిల్లలు ఉండారంట ఒకటే ఇంట్లో. 13,000 రూపాయలు 13 పిల్లలకు పడింది. ఇది కాదు, ఇది జరగదు అన్నారు. అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకుడు అయితే పాప నీకొచ్చిందా, అమ్మ నీకొచ్చిందా, చిన్నోడా నీకొచ్చిందా అన్నారు. ఈ రోజు ఆ మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఈ రోజు ప్రజల సంతోషం చూస్తే ప్రజల్ని ఫేస్ చేయాలంటే వాళ్ళకి భయంగా ఉంది, వాళ్ళ ఎగతాళికి అవలైకి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టినందుకు ముందరికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం, మెగా డిఎస్సీ ఏర్పాటు చేశాం. మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. రూపాయలు పింఛన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు గారి. 1000 రూపాయలు పింఛన్ని 2000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు గారి. 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు 2019లో ఆయన గెలిచినట్టయితే 3000 రూపాయల పింఛన్ ఆయన గెలిచిన రోజు నుంచే వచ్చేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు డేకి చివరిలో ఆయన 24లో 3000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ ఆ 3000 రూపాయల్ని ఏకంగా 1000 రూపాయలు పెంచి రేపు జూలై 1వ తారీఖున 4000 రూపాయలు ఇవ్వటమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మరొక 3000 కలిపి 7000 రూపాయలు జూలై 1వ తారీఖున వృద్ధులకి తీసుకుంటున్నారు. అలాగే 3000 రూపాయలు పింఛన్ని 6000 రూపాయలు చేసి రేపు జూలై 1వ తారీఖున 6000 రూపాయలు. మరి అలాగే ఈ 3 నెలల్లో 9 ప్లస్ 6 15000 రూపాయలు మా వికలాంగులు తీసుకుంటున్నారు. చంద్రబాబు గారు మనిషి కాదండి నా దృష్టిలో, భగవంతుడు. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగులకి సర్కార్ తీపి కబురు చెప్పింది. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు కమాన్, గెట్ రెడీ, తెరవండి పుస్తకాలు, చదివేయండి సిలబస్, ఎందుకంటే మెగా డిఎస్సీ వచ్చేసింది. 16,000కు పైగా కొలువుల్ని మోసుకొచ్చింది. నా సింగిల్ టార్గెట్ ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే. దానికోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. Companies will come here, will invest in our state across sectors. If you look at it, we've always taken a stand that we'll only have one capital, but development will be decentralized. Automotive cluster is in Anantapur. Renewable energy is coming up in Kurnool and Anantapur. The drone city is coming up in Kurnool. Electronics manufacturing is in Kadapa and Chittoor district. We're also getting Rayalaseema steel plant now to Kadapa. Nellore has amazingly diversified manufacturing companies already. If you look at the entire Prakasam district, compressed biogas is our focus area. Of course, Guntur and Krishna district are centric around our capital city. This is going to be the Quantum Valley hub for South Asia. The first quantum computer will be coming here in the month of January. I'm sure all of you must be thinking, what is quantum computing? That's exactly what I thought. I went to ChatGPT and it answered my questions. And East West Godavari will be our aqua hub. North Andhra, Srikakulam, Vijayanagaram, Visakhapatnam is going through an amazing transformation. The new Bogapura airport is going to be launched. Massive investments in the pharma sector is coming there. I'm sure all of you heard TCS, Cognizant, and even companies like ANSR, which create spaces for GCCs, are now coming to Visakhapatnam. India's largest steel plant, ArcelorMittal, is landing up south of Visakhapatnam in Anakapalli. Now, why am I sharing this with you? I'm sharing this with you so that you understand where opportunities are. Today, Andhra's contribution in India's GDP is 4.85%, but by 2047, we want it to be 6.6%. I'm sure all of you would have, you understand CAGR growth rate. So 10-12% growth rate for Andhra Pradesh is known.
We've done it in the past. But our Honorable Chief Minister has set a very ambitious growth rate, which is 15%. So as a state, year in, year out, we have to deliver 15% growth rate. I know it is tough, but it is not impossible. And the reason I believe it is not impossible is because of the people who are sitting here. It's youngsters like you who have the passion, hunger to go out there and really do some amazing work for Andhra Pradesh. ఇక విశాఖలో ఒబెరాయ్, లులు, బ్రూక్ఫీల్డ్, సుజ్లాన్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖకు టీసీఎస్ ని రప్పించారు లోకేష్. విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. అనకాపల్లి జిల్లాలో 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. 22,000 కోట్లతో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు కాబోతోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు. దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ నిర్మించనున్న సిబిజీ ప్లాంట్ కి లోకేష్ భూమి పూజ చేశారు. 50,000 కోట్ల రూపాయలతో కొత్త రిఫైనరీ పెట్టాలని డీసీపీఎల్ నిర్ణయించింది. టాటా పవర్, ఎన్టీపీసీ, వేదాంత, బ్రూక్ఫీల్డ్, ఎస్ఈఎల్ సంస్థలు సంయుక్తంగా హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిర్మిస్తున్నాయి. ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు, తగ్గేదే లేదు.